హలో గైస్, ఐ హోప్ అందరూ ప్రిపరేషన్ బాగుంది అనుకుంటున్నానండి. ఆల్రెడీ నేను పర్సంటేజ్ మీద 100 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి సాల్వ్ చేద్దామండి. ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనం 100 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేద్దాం ఈ సిరీస్ అనేది. ఈ విధంగా ప్రతి టాపిక్ నుంచి 100 ప్రాబ్లమ్ని కంప్లీట్ చేస్తే మనకి కొంచెం మ్యాథ్స్ మీద గ్రిప్ అనేది ఉంటుంది. అందుకే నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనం స్టార్ట్ చేద్దామండి సిరీస్ని. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ వాంటెడ్ టు సెల్ అన్ ఆర్టికల్ విత్ 20% ప్రాఫిట్. ఒక ఆర్టికల్ని 20% ప్రాఫిట్ వచ్చేలా అమ్ముదాం అనుకున్నాడు. కానీ హీ యాక్చువల్లీ సోల్డ్ 20% లాస్ ఫర్ 480 రూపీస్. 20% లాస్తో 480 రూపాయలకి అమ్మేశారంట. వాట్ ప్రైస్ హీ వాంటెడ్ టు సెల్ టు ఎర్న్ ద ప్రాఫిట్. అయితే ఎన్ని డబ్బులకి వాడు అమ్ముదాం అనుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనల్ని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, సింపుల్గా కళ్ళతో చూసి చెప్పచ్చు, వాడు 20% ప్రాఫిట్కి అమ్మాలనుకున్నాడు. అంటే 20% ప్రాఫిట్ అంటే ఎంత, 120% కదా. పర్సంటేజ్లో మీకు తెలుసు ఇది ఎలా చేయాలో. లేదంటే మీరు ఒకటి పని చేయండి, పర్సంటేజ్ని కంప్లీట్ చేసిన తర్వాతే ప్రాఫిట్ అండ్ లాస్ని చూడండి, ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్ కూడా మనకు యూజ్ అవుతుంది. కానీ ఏం జరిగింది ఇక్కడ, 20% లాస్కి అమ్మాడు. అంటే 20% లాస్ అంటే 80% కదా. 80% ఎంతకు అమ్మాడు, 480కి అమ్మాడు. ఇప్పుడు 120% ఎంత అని అడుగుతున్నారు. క్యాన్సిలేషన్ చేయండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది, 8 1s are 8 6s are. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 12 6s are 72, 0 ఉంది కాబట్టి 0 వేసుకుంటారు. 720 రూపీస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్, దీనికి ఎక్కువ మనం టైం తీసుకోకూడదు. వెంటనే నేను ఫాస్ట్గా చెప్తానండి. లేదు మీకు అర్థం కావట్లేదంటే కొంచెం స్లోగా కూడా చెప్తాను. ఎందుకంటే స్లోగా చెప్తుంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. పర్వాలేదు అనుకుంటే నేను స్లోగా చెప్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమంటున్నాడండి, ఏ మ్యాన్ బైస్ 12 ఆర్టికల్స్ ఫర్ 12 రూపీస్. 12 ఆర్టికల్లు 12 రూపాయలకి అమ్మాడంట. అండ్ సెల్స్ దమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 125 పర్ ఆర్టికల్, హిస్ గెయిన్ పర్సంటేజ్ అంటున్నాడు. అయితే ఒక ఆర్టికల్ని వీడు ఏం చేస్తున్నాడంటే 1.25 ఒక ఆర్టికల్ని 1.25కి అమ్ముతున్నాడు. అంటే ఎక్స్ట్రా 25 0.25 ఆర్టికల్ మనకి వీడు ఏం చేస్తున్నాడు అంటే రూపీస్ ఎక్స్ట్రాగా అమ్ముతున్నాడు అనమాట. అంటే వీడికి ప్రాఫిటే కదండి వస్తుంది, అంతే కదా, వీడికి ప్రాఫిటే కదా వస్తుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. అయితే మల్టిప్లికేషన్ చేద్దాం. మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి ఇక్కడ. ఒక ఆర్టికల్ 1.25 అయితే 1.25 రూపీస్ అయితే 12 ఆర్టికల్ ఏమవుతాయండి, 1.25 × 12 చేయండి. ఎంత వస్తుంది, 12 5 60, అంతే కదా. 12 2 24, 24 + 6 30. 30, 12 1 12, 12 + 3 15. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కదా. అందుకే 2 డిజిట్ల తర్వాత పాయింట్ పెట్టుకోండి. పాయింట్ తర్వాత 0కి వాల్యూ లేదు, అంటే మనకు వచ్చిన ఆన్సర్ 15. ఇంతకుముందు వాడు ఎంతకి అమ్మాడు, 12 రూపాయలకి అమ్మాడు. కానీ ఇప్పుడు వాడు ఎంత పెంచాడు, 15 రూపాయలు పెంచాడు. అంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత, 3. ఎంత మీద పెంచాడు, 12 రూపాయల మీద పెంచాడు. ఇంటూ 100 చేయండి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి, 3 1s are 3 4s are 4 1s are 4 25s are 100. ఆన్సర్ ఈజ్ 25%. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా సింపుల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. కరెక్ట్గా క్వశ్చన్ని అర్థం చేసుకోవడం రావాలి. వాడు ఏం అడిగాడో కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకుంటే మనం సమ్ అనేది ఈజీగా మనం ట్యాకిల్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీరు థర్డ్ క్వశ్చన్ని చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడండి, ఏ ట్రేడర్ బాట్ 10 kgs ఆఫ్ యాపిల్స్ ఫర్ 405 రూపీస్ అంట. అవుట్ ఆఫ్ విచ్ 1 kg ఆఫ్ యాపిల్స్ ఫర్ ఫౌండ్ టు బి రోటెన్, కుళ్ళిపోయాయి అంట. ఇఫ్ ఈ విషెస్ టు మేక్ ప్రాఫిట్, వాడు పాపం 110% చేద్దాం అనుకున్నాడు. అట్ వాట్ రేట్ షుడ్ బి సెల్ రిమైనింగ్ యాపిల్స్ పర్ కేజీ అంటున్నాడు. మిగిలిన యాపిల్ని ఎంతకు అమ్మాలి, 110%కి అమ్మాలి వాడికి ప్రాఫిట్ రావాలంటే వాడి దగ్గర ఉన్న మిగిలిన యాపిల్లు ఎంతకు అమ్మాలని చెప్పేసి అడుగుతున్నాడు అన్నమాట మనల్ని. అయితే ఇక్కడ ఏంటండి, ఓకే, వాడు 10 కేజీల యాపిల్ కొన్నాడు 405 రూపాయలకి. కానీ అందులో 1 కేజీ వాడికి కుళ్ళిపోయా అంట. 1 కేజీ పోతే మిగిలిన 10 కేజీలు 1 కేజీ పోతే ఎంత ఉంటాయండి, ఇంకా మిగిలినవి 9 కేజీలు. అంటే అటు 9 కేజీలు 405 రూపాయలకు కొన్నట్లు కదా. అప్పుడు నాకు చెప్పండి, 1 కేజీ ఎంత అవుతుంది, అప్పుడు 1 కేజీ ఎంత అవుతుంది,
9 ఒకట్ల 9 4 36, 9 5 45, అంటే 1 కేజీ 45 రూపాయలు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఇచ్చిన నెంబరే కదా మనకి 100%, కానీ వాడు ఎంత చేయాలనుకుంటున్నాడు, 110% ప్రాఫిట్ చేయాలనుకుంటున్నాడు. సో 110% ప్రాఫిట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి క్యాన్సిలేషన్ చేయండి. పర్సంటేజ్ పోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 11 × 45, 11 × 45 అంటే ట్రిక్ చెప్పాను నేను, 4 + 5 9, అంటే 495 అవుతుంది, డివైడెడ్ బై 10. ఇది కిందకు వచ్చేస్తుంది కదా డినామినేటర్లోకి. 10 ఏమవుతుందండి, ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టేసుకోవడమే, అంటే 49.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాలిక్యులేషన్ ఒకటి క్వశ్చన్ అర్థమయ్యి స్టెప్ తీసుకోవడం రావాలి. తీసుకున్న తర్వాత ఆ క్యాలిక్యులేషన్ని ఎంత ఫాస్ట్గా చేస్తే నీ టైము అంత సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ని చూద్దాం. సో ఇక్కడ మనం 4th క్వశ్చన్ని చూసినట్లయితే ఏమంటున్నాడండి, ఇక్కడ ఆరెంజెస్ అనేవి కొన్నాడంట, 7 ఆరెంజ్లు కొన్నాడంట, 3 రూపాయలు అంట. ఓకే, 3 రూపీస్ అంట. ఓకే, ఒక్కొక్కటి. అయితే అట్ వాట్ రేట్ పర్ 100 మస్ట్ బి సోల్డ్ టు గెయిన్ 33%. ఎప్పుడైనా చూసుకోండి, అందుకే పర్సంటేజ్ రావాలని చెప్తాను. గెయిన్ 33% అన్నాడంటే 133% ఎంతో మనం కనిపెట్టాలి. సో అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 7 ఆరెంజ్లు కొన్నాడు, ఎంత కొన్నాడు, 3 రూపాయలకు కొన్నాడు. అప్పుడు ఒక ఆరెంజ్ ఎంత అవుతుంది, 3/7 కదా అవుతుంది. చూడండి, 3/7 కదా అవుతుంది. ఇప్పుడు ఇదే మన 100% అనుకో, 100% వాల్యూ. వాడు ఎంత అడుగుతున్నాడు, గెయిన్ ఎంత కావాలంటున్నాడు, 33%, అంటే 133% ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ ఇది 100% అనుకుంటే 133% ఎంత అవుతుంది, 3/7 × 133 కదా అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 7 1s are 7, ఇంకా ఎంత మిగులుతుంది, 6 మిగులుతుంది. 63 అంటే 7 9s are 63. 3 × 19 ఎంత అవుతుంది, 30 + 27 57 రూపీస్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ అండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం అటాక్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ 5th క్వశ్చన్ని చూసినట్లయితే 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో ఏమడిగాడు చూడండి, 3 toys సోల్డ్ అట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 toys ఆఫ్ సేమ్ కైండ్ అంట. అయితే 3 బొమ్మలు అమ్మాడంట, అది 4 బొమ్మలు కొన్న రేట్ అంట. సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ ట్రిక్ని ఫాలో అయిపోండి. 3 toysని కొన్నాడనమాట, అంటే కొనడం అంటే సోల్డ్ అంటే ఎస్పీఏ కదా, సెల్లింగ్ ప్రైజే కదా. 3SP = 4CP అంటున్నాడు. ఓకే, సిపిని అటువైపు తీసుకెళ్తే ఏమవుతుందండి, డివైడ్ అవుతుంది. అప్పుడు SP/CP = 4 ఇక్కడే వదిలేయండి, 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు SP వాల్యూ 4, CP వాల్యూ 3, వీళ్ళిద్దరి మధ్య వచ్చే డిఫరెన్సే ప్రాఫిట్ అన్నమాట. ప్రాఫిట్ ఎంత వచ్చినట్లు, 1 పార్ట్ వచ్చినట్లు. 4కి 3కి డిఫరెన్స్ అంతా 1. సో మీ అందరికీ తెలుసు. సో డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ అంతా 3 × 100. సో 1/3 × 100 అంటే మీకు పర్సంటేజ్లో చెప్పాను, 33. 1/3% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా ఈజీ అండి, డైరెక్ట్గా మనం చూసి అటాక్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా. మీకు ఇది తెలియకపోతే ఒకవేళ ఫార్ములా మీరు చూసుకోండి. మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై CP × 100. ఇది మీ ఫార్ములా. మీకు ఫార్ములా కావాలి అనుకుంటే, ఓకే, ఇది ఫార్ములా. లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్లు డైరెక్ట్గా మీరు అటాక్ చేయవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు మీరు 6th క్వశ్చన్ని చూసినట్లయితే ఇదొక మోడల్ అండి. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇందాక చెప్పింది మోడల్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. నార్మల్గా అయితే ఈ క్వశ్చన్ని చాలామంది వేరేగా చేస్తూ ఉంటారు. అంటే గివెన్ డేటాని ఇచ్చుకొని, అంటే ఫస్ట్ 10లోని 20% ఎంత, ఇక్కడ 25% ఎంత అని చూస్తారు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఈ టైప్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఏ అనేవాడంట సైకిల్ అనేది బీకి అమ్మాడంట, 20% ప్రాఫిట్ అంట. అలాగే బి అనేవాడంట సికి సైకిల్ అమ్మాడంట, అదే దాన్ని అమ్మాడంట, 25% ప్రాఫిట్కి అంట. అయితే సి అనేవాడంట 225 రూపాయలు ఇచ్చాడంట అమ్మినందుకు. సో అది కొనుక్కున్నందుకు. అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ బైసైకిల్ ఏ అమ్మినప్పుడు బైసైకిల్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్కి అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మొదట్లో ఎవడున్నాడో చూడండి, ఏ ఉన్నాడు, చివరిలో ఎవడున్నాడు, సి ఉన్నాడు కదా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అయితే ఫస్ట్ చూద్దాం. ఏ అనేవాడు బీకి 20% ప్రాఫిట్కి అమ్మాడు. నాకు చెప్పండి, 20% ప్రాఫిట్ అంటే 1/5 అని నేను రాసుకోవచ్చు కదా.
సో ప్రాఫిట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ వచ్చింది అన్నాడంటే ప్లస్ చేయాలి న్యూమరేటర్ని డినామినేటర్ని. లాస్ వచ్చింది అని చెప్పాడు అనుకోండి, లాస్ వచ్చింది అన్నాడు అనుకోండి మైనస్ చేయాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకి 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్ డినామినేటర్ని కలిపేస్తే మనకి ఎంత వస్తుందండి? సో 6/5 వస్తుంది, అంతే కదా. 5 + 1 6 కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిందది కాస్ట్ ప్రైస్ అయితే పైనది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య వచ్చిన డిఫరెన్సే ప్రాఫిట్ అవుతుంది. ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్తుంది. సో ఇప్పుడు మనకేంటి మనం చూద్దాం అంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మనం 5 ఉంటే ఇది కాస్త ఎంత అయింది? 6 అయ్యింది, ఓకే 6 అయ్యింది. నెక్స్ట్ చూడండి, బి సెల్స్ ఇట్స్ టు సి అట్ ప్రాఫిట్ ఆఫ్ 25%. అయితే 25%కి బి అనేవాడు సికి అమ్మాడంట. 25%ని ఎలా రాయొచ్చు? 25%ని 1/4 అని రాయొచ్చు. సో ప్రాఫిట్ అన్నాడు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ కలిపేస్తే 5/4 అవుతుంది. అంటే 4 ఉండేది కాస్త వాడికి ఎంత లాభం వచ్చింది? 5 పార్ట్స్ వచ్చింది, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చివరిగా ఫస్ట్ ఉన్న నెంబరు తర్వాత చివరిగా ఉన్న వాడిని రాసుకుంటారు, అంటే ఏసీ అని రాసుకుంటారు, ఓకే. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అవుతున్నాయేమో చూడండి, 5 క్యాన్సిల్ అయిపోతే 2 3s are 2 2s are అంటే ఏం మిగిలింది? 2:3 మిగిలింది, ఓకే. సో ఇది సి మాట. సి ఆల్రెడీ ఎంత పే చేశాడు? 225 రూపాయలు పే చేశాడు. 225 రూపాయలు పే చేశాడంటే చూడండి 225లో మూడో టేబుల్లో ఎంతలో వస్తుంది? 3 7s are 21, 3 5s are అంటే 3 × 75 చేస్తే మనకు 225 వచ్చింది. అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎంత చేయాలి? 275 చేయాలి. 275 సార్ ఎంత అవుతుంది? 150 అవుతుంది. సో ఇదే మన ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అండి. అంటే ఇలాంటి మోడల్ మీకు అర్థం కావాలని స్లోగా చెప్పాను, కానీ డైరెక్ట్గా నేనైతే ఈ పక్కన ఇవి ఏం వేసుకోకుండా నేను ఈ ప్రాబ్లమ్ని చేసేయచ్చు. అర్థమైందండి? సో ఐ హోప్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో తెలపండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. సో అది నాకు కొంచెం బూస్ట్ని ఇస్తుంది నెక్స్ట్ వీడియో తొందరగా చేయడానికి. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ 7th క్వశ్చన్ని చూసినట్లయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడండి? ఏ హౌస్ వర్త్ 1,50,000 అంటున్నాడు. అంటే ఒక ఇల్లు ఉందంట 1,50,000 అంట. అది ఎక్స్ అనేవాడు 5% ప్రాఫిట్కి అమ్మాడంట వైకి. అయితే వై మళ్ళీ తిరిగి సెల్స్ ద హౌస్ బ్యాక్ టు ఎక్స్ అయితే 2% లాస్తో అమ్మాడంట. అంటే ఇక్కడ ప్రాఫిటే వస్తుందండి, లాస్ రాదు. మనకి ఇక్కడ ప్రాఫిట్ అంటే గెయిన్ వస్తుంది. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ అంటున్నాడు. సో ఎలా సాల్వ్ చేద్దామంటే మనం కొంచెం స్మార్ట్ వేలో సాల్వ్ చేద్దాం ఇటువంటి ప్రాబ్లమ్స్. సో 1,50,000 అంటున్నాడు. అంటే కరెక్ట్గా గమనించండి, 1,50,000లోని 5% ప్రాఫిట్కి అమ్మాడంట. 1,50,000లో 5% అంటే ఎంత? సో 10% అంటే 15,000. అంటే 5% అంటే ఎంత? 7,500 కదా, అంతే కదండి. 7,500 కదా, 15,000లో సగం 7,500 అయితే ఇప్పుడు మొత్తం ఎంత వచ్చినట్లు వాడికి? యాక్చువల్గా హౌస్ రేటు 1,50,000. అంటే వాడు 7,500 ఎక్స్ట్రాగా అమ్మితే వాడికి ఎంత వచ్చినట్లండి? మొత్తం కలిపి 1,57,500 కదా. సో వై ఇచ్చిన అమౌంట్ ఇది మాట. అయితే వై తిరిగి మళ్ళీ ఎక్స్కి ఎంత? 2% తోటి ఇదే అమౌంట్ మీద 2% ఇస్తుందన్నమాట. అంటే ఇందులో 1% అంటే ఎంత? 1% అంటే 1,575. సో 1,575 1% అంటే 2% ఎంత అవుతుంది? దీన్ని మళ్ళీ డబల్ చేసేయండి. ఎంత అవుతుంది? 0 1 7 7 14 15 5 5 10 11 ఓకే 3150. అంటే ఈ ఎక్స్కి ఎంత లాభం వచ్చిందంటే 3150 వచ్చిందన్నమాట. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. అంటే ఏదో ఫార్ములా వేసేసి లేదంటే మనం ఇలా చేసే కన్నా స్మార్ట్ వేలో ఈ విధంగా చేయొచ్చని ఈ మోడల్ చూపిస్తున్నాను. లేదంటే దీనికి ఇంకో పద్ధతి కూడా ఉంది, ఓకేనా. 100 అనుకొని ఎక్స్ని, తర్వాత వై 105 ఎక్స్కి గెయిన్ వచ్చింది 5 యూనిట్స్ ఎక్కువ వచ్చిందని చెప్పుకొని. సో ఇదంతా చేయొచ్చు, కానీ బట్ అలా కూడా చేయొచ్చు. ఇలా అయితే ఇంకొంచెం తొందరగా అవుతుందని ఈ మెథడ్ చెప్పాను అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ 8th క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడంటే, సో ఇక్కడ చూడండి ఇలాంటి మోడల్స్ ఇస్తూ ఉంటాడు. 12 కాపీస్ అంట వాడు అమ్మాడంట 1800కి. 12 కాపీస్ అమ్మితే వాడికి ఎక్స్ట్రాగా 3 కాపీలు అమ్మినంత బుక్స్ ఏవైతే ఉన్నాయో అంత రేట్ వచ్చిందంట వాడికి. అంటే మీకు అర్థమైందా? 12 కాపీస్ అమ్మాడంట, వాడికి ప్రాఫిట్ వచ్చిందంట. ఆ ప్రాఫిట్ని మనకి ఎలా చెప్తున్నాడంటే వాడు 3 కాపీస్ని కొనగలిగే డబ్బులు వాడికి ఎక్స్ట్రా వచ్చాయంట.
సో 1800కి అమ్మితే సో అది ఎంత అని అడుగుతున్నాడు. ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు ఏం లేదండి, చాలా ఈజీ. వాడు 12 కాపీలు అమ్మాడు 1800కి. సో వాడికి ఎక్స్ట్రాగా 3 కాపీలు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే 12 కాపీసు ప్లస్ 3 కాపీస్ ఎంత, 15 కాపీసు. ఎంతకు అమ్మాడు, 1800కి అమ్మాడు. క్యాన్సిలేషన్ చేయండి. 15 1s are 15, 15 2s are 30. సో 120 రూపీస్. సింపుల్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 12 కాపీస్ని కొన్నాడు, అవి కొంటే 3 పుస్తకాలు కొనగలిగే డబ్బులు ఎక్స్ట్రాగా వచ్చాడు, గెయినింగ్ వాడికి ప్రాఫిట్ వచ్చింది వాడికి. సో అది ఎంత, ద కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఏముంది, డివైడెడ్ బై ఆ ప్రైస్ చేసేయడమే. 15 కాపీస్ యొక్క ప్రైస్ని మనం డివైడ్ చేసేయడమే. చాలా అంటే చాలా ఈజీ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా అటాక్ చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 9th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఏ బుక్ సెల్లర్ బాట్ 200 టెక్స్ట్ బుక్స్ ఫర్ 12,000 రూపీస్ అంట. 200 టెక్స్ట్ బుక్లు కొన్నాడంట 12,000కి. హీ వాంటెడ్ టు సెల్ దెమ్ అట్ ప్రాఫిట్ సో దట్ హీ గాట్ 20 బుక్స్ ఫ్రీ అంట. సో వాటిని నమ్మితే 20 బుక్లు కొనగలిగే వాడికి డబ్బులు కావాలనుకుంటున్నాడు. అట్ వాట్ పర్సంటేజ్ షుడ్ హీ సెల్ దెమ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చూడండి, 200 టెక్స్ట్ బుక్లు కొన్నాడు. ఎంత కొన్నాడు, 12,000కి కొన్నాడు. అంటే ఒక టెక్స్ట్ బుక్ కాస్ట్ ఎంత చూడండి, ఒక టెక్స్ట్ బుక్ ఎంత అవుతుంది. అప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది, 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2 6s are. అంటే ఒక టెక్స్ట్ బుక్ 60 రూపాయలు. ఒక టెక్స్ట్ బుక్ 60 రూపాయలు అయితే వాడు ప్రాఫిట్ ఎంత రావాలనుకున్నాడు, 20 బుక్లు ఫ్రీగా రావాలనుకుంటున్నాడు. అంటే అప్పుడు 20 టెక్స్ట్ బుక్స్ ఏమవుతాయి, 60 × 20 కదా అవుతుంది. అప్పుడు 60 × 20 ఎంత అవుతుందండి, 6 12, 2 సున్నాలు వేసుకుంటే 1200. ఓకే, 20 బుక్స్ 1200. సో అయితే వాడి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుందో మనం చెప్పాలి. ఎంత మీద అవుతుంది, 1200 అనేది 12,000 మీద కట్టాలన్నమాట, ఇంటూ 100. సో క్యాన్సిలేషన్ చేయండి. సో 0కి 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 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 12 1 12 10. అంటే 10% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 10వ క్వశ్చన్ని చూడండి. సో 10వ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏమడుగుతున్నాడండి ఇక్కడ, ఇఫ్ ఏ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 8/5 టైమ్స్ ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అంట. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. సో సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఆఫ్ అంటే ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఎంత అని అంటున్నాడంటే, ఒక సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అంట 8/5 టైమ్స్ ఆఫ్ అంటే ఇంటూ, ఓకే, ఇంటూ కాస్ట్ ప్రైస్ అంటే సిపి అవతల కాస్ట్ వస్తే ఏమవుతుందండి, SP/CP అవుతుంది. ఇది 8/5 అవుతుంది. ఓకే, సో ప్రాఫిట్ అంటే ఏం చెప్పాను, దీని మధ్య డిఫరెన్స్ కదా, 8కి 5కి డిఫరెన్స్ ఎంత అండి, 3. సో ఎంత మీద, 5 మీద. సో ఇంటూ 100. క్యాన్సిలేషన్ చేయండి. 5 1s are 5 20s are 20 × 3 ఎంత అవుతుంది, 60 అవుతుంది. అంటే 60% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో ఇక్కడ 11th క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో 11th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడండి, కరెక్ట్గా గమనించండి. ఒక ఆర్టికల్ని అమ్మారంట. సెల్లింగ్ అనే ఆర్టికల్ ఫర్ 105 రూపీస్. సెల్లింగ్ అనే ఆర్టికల్ ఫర్ 105 రూపీస్. ఏ ట్రేడర్ లాసెస్ 9% అంట. 105 రూపాయలకి అమ్మడం వల్ల 9% కోల్పోయాడంట. ఇప్పుడు ఏదైనా సరే నేను ఏం చెప్పానండి, 100% అనుకుంటాం. 9% కోల్పోతాడు, ఎంత ఉంటుంది, 91% ఉంటుంది. అంతే కదా. సో ఎంతకు అమ్మడం వల్ల, 105 రూపాయలకి అమ్మడం వల్ల. అయితే సో హీ వాంట్ టు గెయిన్ 30%. 30% వాడికి ఎక్కువ వాడికి రావాలనుకుంటున్నాడు, అమ్మాలనుకుంటున్నాడు. అంటే వాడు ఎంతకు అమ్మాలని అడుగుతున్నాడు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారండి, 30% గెయిన్ అంటే 130% అని మనకు తెలుసు. ఓకే, గెయిన్ అన్నప్పుడల్లా 100కి 30 యాడ్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లాస్ అంటే మైనస్ చేయాలి. ఓకేనా. సో ఇలా చేయడం వల్ల, సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ క్యాన్సిలేషన్ చేయండి. ఏం జరుగుతుంది, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా వస్తుంది, లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గానే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తాను. ఇది 13 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 13 10s are 13 7s are. మళ్ళీ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది నాకు. 7 1s are 7, 7 1s are 7 అండ్ 7 5s are. అంటే 10 × 15 ఏమవుతుంది, 150 రూపీస్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను ఏదో మెల్లగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేయాలనుకోవట్లేదు.
నేను ఒకవేళ అలా చేస్తే మీరు కూడా అలాగే చేస్తారేమో అని భయం, ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో అందుకే మనం టైంని చాలా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం తగ్గించాలి బాగా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్కి ఎక్కువ టైంగా ఇవ్వద్దు. ప్రాఫిట్ అండ్ లాస్ చాలా ఈజీగా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్. సో వాటిని ఎలా అటాక్ చేయాలో నేను చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనం 12th క్వశ్చన్ చూద్దామండి. సో 12th క్వశ్చన్లో ఏమంటున్నాడు, సెల్లింగ్ ఏ టేబుల్ ఫర్ 350 రూపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ 400 రూపీస్. ద లాస్ పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ బై 5%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది టేబుల్ ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడంటే ఖచ్చితంగా అది 100% అనుకోవాలి. నేను పర్సంటేజ్లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఏదైనా వస్తువుని అడిగాడంటే రేటు అది 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకే. సో అయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఏ సెల్లింగ్ ఏ టేబుల్ ఫర్ 350 ఇన్స్టెడ్ ఆఫ్ 400. 400కి అమ్మాల్సింది 350 రూపాయలకి అమ్మాడంట. అంటే ఎంత, దీనికి 2 మెథడ్లు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ 1 మనం చూసినట్లయితే, మెథడ్ 1లో ఎలా చేస్తానంటే నేను 5% లాస్ అన్నాడు కదా, అంటే 5% అంటే ఎంత, 5/100. అంటే ఇది క్యాన్సిలేషన్ చేస్తే 1/20. ఇదంతా నేను ఆల్రెడీ చెప్పాను ముందు ప్రాబ్లంలో ఎలా చేయాలనేది. సో నేను డైరెక్ట్గా 1/20 అని రాసుకుంటా. లాస్ అన్నాడు కాబట్టి 20లో నుంచి 1 తీస్తే 19 అంటే 19/20 అవుతుంది. సో ఎంత లాస్ అయిందండి, 1 పార్ట్ లాస్ అయింది. అర్థమైందా? సో 19కి 20కి లాస్ ఎంత, 1 పార్ట్. సో నీకు 1 పార్ట్ 50 అయితే ఇప్పుడు కింద ఉన్నదే కదండి ఒరిజినల్, పైన ఉన్నది లాస్ అయితే కింద ఉన్నదే కదా ఒరిజినల్. ఎప్పుడు కూడా కింద ఉంటుందని చెప్పాను నేను పర్సంటేజ్లో. ఇప్పుడు 1 పార్ట్ 50 అయితే 20 పార్ట్స్ ఎంత అవుతాయి కదా, 20 పార్ట్స్ ఎంత అవుతాయండి. అప్పుడు 50 × 20 చేస్తారు, 5 రెళ్ళు 10, 2 సున్నాలు వేసుకుంటారు, 1000 రూపీస్ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మెథడ్ 1 అండి. సో మెథడ్ 1 ఇలా చేయాలి ఇదే క్వశ్చన్ని. సో ఇదే క్వశ్చన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు వాడు 350 రూపీస్కి 400కి డిఫరెన్స్ ఎంత అండి, 50. ఎంత పర్సంటేజ్ లాస్ వచ్చింది అన్నాడు, 5%. వాడు ఇచ్చేశాడు. ఇప్పుడు నాకు చెప్పండి, 5% 50 అయితే 1% ఎంత అవుతుందండి, 10 కదా అవుతుంది. అప్పుడు 100% ఎంత అవుతుంది, 100% ఎంత అవుతుంది, 1000 కదా అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇది మెథడ్ 2. సో 2 విధాలుగా మనం ఎలా చేసిన మ్యాథమెటిక్స్ అనేది ఎలా చేసినా మనకి వస్తుందన్నమాట. కొన్ని వేస్ అంటూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్కి సింగిల్ వే ఉంటుంది, కొన్నిటికి ఇలాంటి డబుల్ వే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి అడుగుతూనే ఉంటాడు. సో ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. బట్ సింపుల్ టాపిక్, మీకు ఈజీగా అర్థమవుతుంది, అర్థమయ్యేలా చెప్తాను కూడా. సో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ పర్చేస్డ్ 11 ఆర్టికల్స్ ఫర్ 10 రూపీస్. ఓకే, వాటినే సో సోల్డ్ ఆల్ ద ఆర్టికల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 ఫర్ 11 రూపీస్. అంటే 11 ఆర్టికల్ని 10 రూపాయలకు కొని 10 ఆర్టికల్ని 11 రూపాయలకి అమ్మాడనమాట. అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. ఇప్పుడు చూడండి, 11 ఆర్టికల్స్ని వాడు ఎంతకు అమ్మాడు, 10కి అమ్మాడు. అది అలాగే 10 ఆర్టికల్స్, ఇప్పుడు చూడండి ఆర్టికల్స్ ఇది రేట్ అనుకుందాం, ఓకే, ప్రైజ్ అనుకుందాం, ప్రైజ్ 10 ఆర్టికల్ని ఏం చేశాడు, 11కి చేశాడు. ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి యొక్క ఆర్టికల్స్ని ఈక్వల్ చేయండి. అప్పుడు మీకు ఎంత ప్రైస్ వస్తుందో, ఇప్పుడు ఈ సపోజు దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ మెథడ్ మీకు నచ్చుతుంది. సో దీన్ని ఈక్వల్ చేయాలన్నమాట. ఇలా కాకుండా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 11 11 121, 10 10 100. 100కి ఎంత ఎక్కువ వచ్చిందండి, 21% వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ అండి, చాలా సింపుల్. దీనికి మళ్ళీ ఎక్స్ అనుకొని లేదంటే ఎస్పీ సిపిలు వేసుకొని ఆ ఫార్ములాలు వేసుకొని చేయడం అనేది టైం వేస్ట్ అసలు. సో ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్కి వచ్చినప్పుడు మీరు ఈ విధంగా అటాక్ చేయొచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే మీరు ఈ రెండింటిని ఏదైతే ఆర్టికల్స్ కానీ ఏదైతే క్వాంటిటీని ఈక్వల్ చేస్తారో ఆ టైంలో మీకు ప్రైస్ అనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట ఈజీగా. క్వాంటిటీని ఎలా ఈక్వల్ చేస్తారు, ఈ మొత్తాన్ని 10తో మల్టిప్లై చేస్తారు, ఈ మొత్తాన్ని 11తో మల్టిప్లై చేస్తారు. అప్పుడు క్వాంటిటీ మీకు ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా? అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ రెండు 110లు అయిపోతే ఇది 100 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇలాగ 10తో మల్టిప్లై చేస్తారు అనుకోండి, ఇది 11తో మల్టిప్లై చేస్తారు అనుకోండి, ఆ రెండు 110 వస్తుంది, ఇది 100 వస్తుంది. ఇది ఎంత వస్తుంది, ఇది 110 వస్తుంది, ఇది 121 వస్తుంది. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూడండి, 21 ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ 21 ఉంటుంది. అంతే, అయిపోయింది. సో ఇది మెథడ్ 2.
సో మెథడ్ 2 ఇలా చేయాలి. ఇది మెథడ్ 1. మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. ఏదైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ విధంగా అటాక్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఇందాకలే చెప్పాను 13th ప్రాబ్లం. మీరు ఇక్కడే ఈ ప్రాబ్లం మనం ఇందాకల ప్రాబ్లం మీరు చూసినట్లయితే సో ఈ ప్రాబ్లం మీరు కరెక్ట్గా గమనిస్తే ఏం చెప్పానండి, ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్వాంటిటీని ఈక్వల్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు 14th క్వశ్చన్ చూడండి. మీరు వీడియోని పాజ్ చేసి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఏమడుగుతున్నాడు, ఏ పర్సన్ బై పెన్సిల్స్ 5 ఫర్ రూపీ అంట అండ్ సెల్స్ దెమ్ 3 ఫర్ రూపీ అంట. అయితే గెయిన్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. చాలా ఈజీ. 5 పెన్సిళ్ళు ₹1 కొన్నాడంట, 3 పెన్సిళ్ళు ₹1 అమ్మాడంట. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇది క్వాంటిటీ, ఇది ప్రైజు. సో క్వాంటిటీని ఎప్పుడు కూడా మీరు ఈక్వల్ చేస్తే దీని ఆన్సర్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఈ నెంబర్ని ఇంటూ 3 చేస్తారు, ఈ నెంబర్ని ఇంటూ 5 చేస్తారు. ఆపోజిట్లో చేసేయడమే, జస్ట్ ఆపోజిట్లో చేసేయడమే. ఓకే, ఒక్క నిమిషం. సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. అయితే సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ, సో మల్టిప్లై చేసిన తర్వాత ఏమొచ్చింది చూడండి. 3 5s are 15, 3 1s are 3, 5 3s are 15, 5 1s are 5. ఎంత వచ్చిందండి డిఫరెన్సు? 2 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంత ఉండేది, 3 ఉండేది. సో ఒరిజినల్ మాట 3 మాట. సో ఇంటూ 100 చేస్తే 2/3 ఇంటూ 100 అంటే మీ అందరికీ తెలుసు పర్సంటేజెస్. నేను ఇన్స్టాగ్రామ్లో మీకు చెప్పాను నేను ఆల్రెడీ. సో చాలాసార్లు చెప్పాను. 2/3 ఇంటూ 100 వచ్చిందంటే డైరెక్ట్గా మనం అటాక్ చేయొచ్చు. 66 2/3 పర్సంటేజ్ అని చెప్పొచ్చు. పర్సంటేజ్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక వీడియో చేశాను, పర్సంటేజ్ ఇంట్రడక్షన్లో ఉంటుంది, కావాలంటే ఆ వీడియో మీరు చూడొచ్చు అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో మనకి ఇక్కడ రేషియో ప్రపోర్షన్స్లోని, అలాగే పర్సంటేజెస్లోని, అలాగే మనకి ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనకి ఒక మెథడ్ అండి, మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్ వస్తుంది. కావాలంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఒకసారి గమనించండి. ఏ మ్యాన్ బాట్ 500 మీటర్స్, చూడండి, ఏ మ్యాన్ బాట్ 500 మీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ అట్ 50 పైసా పర్ మీటర్. ఓకే. సో ఎంతకి అమ్మాడంటే హీ సోల్డ్ 50% పార్ట్ని అమ్మేశాడంట. 50% పార్ట్ని అమ్మేశాడనమాట. అమ్మేస్తే ఎంతకు అమ్మేశాడు, ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 5% అంట, ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 5%. అండ్ వాట్ పర్సంటేజ్ ప్రాఫిట్ హీ సోల్డ్ రిమైనింగ్ టు గెయిన్ 10% హోల్ ట్రాన్సాక్షన్ అన్నాడు. ఎప్పుడైనా చూడండి, హోల్ ట్రాన్సాక్షన్ అంటే మొత్తం ట్రాన్సాక్షన్ 10% అంట. అందులో 5% ఎంతో అమ్మేశాడు, 5% అమ్మేశాడు. అంటే మీరు మిక్చర్ అండ్ అలిగేషన్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. కాకపోతే ఇందులో మనకి ఇంకొక పర్సంటేజ్ ఎంతో మనకి ఇక్కడ చెప్పలేదు చూడండి. అయితే ఇప్పుడు 10కి 5కి మిక్చర్ అండ్ అలిగేషన్ మీ ఆల్రెడీ తెలుసు, పర్సంటేజ్లో చేసి చూపించాను. డిఫరెన్స్ తీసుకోవాలి. 10కి 5కి డిఫరెన్స్ ఎంత, 5. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక చిన్న క్లూ ఇచ్చాడు చూడండి, 50% అని ఇచ్చాడు కదా. నాకు చెప్పండి, 50% అంటే ఫ్రాక్షన్లో ఎలా రాసుకోవచ్చు, 1/2 కదా. 1/2 అయితే 50% 1/2 అంటే మనకి 2 పార్ట్స్ అయితే మొత్తం టోటల్ 3 పార్ట్స్. 3 పార్ట్స్లో వాడు ఏంటంటే 2 పార్ట్స్ వాడు 5%కి అమ్మేశాడు. అంటే 2 పార్ట్స్ 5% అంటే చూడండి 2 పార్ట్సే కదా. అంటే 2 పార్ట్స్ 5% అంటే 1 పార్ట్ ఎంత అవుతుందండి, 2.5% కదా అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ, 2.5% వస్తుంది. ఇక్కడ 2.5% ఉన్నది అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉంటుందండి, ఇక్కడ 12.5% ఉంటుంది, అంతే కదా. 10లో నుంచి 12.5లో నుంచి 10 తీస్తేనే కదా 2.5% వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈజీ, ఇలాంటి మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్లో చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి ఎటువంటి వర్డ్స్ చూడండి, హోల్ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు ఇలాంటి మెథడ్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మీరు 16th క్వశ్చన్ని చూసినట్లయితే చాలా బెస్ట్ అండర్స్టాండింగ్ అండి. ఏంటి అడుగుతున్నాడు అంటే ఇక్కడ మనకి ఏ పర్సన్ సెల్స్ ఏ టేబుల్ అట్ ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే ఒక అతను ఉన్నాడు, ఒక టేబుల్ని 10% ప్రాఫిట్కి అమ్మాడంట. అంటే అతను సిపి అంతా మనకు చెప్పలేదు. సో సిపి అంతా మనకు చెప్పలేదు అంటే ఈ పర్సన్ టేబుల్ కొంటాడు కదా, ఈ టేబుల్ని కొన్నప్పుడు ఎంతో మనకు చెప్పలేదు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సిపిని నేను 100 అనుకుంటా, 100 రూపాయలు అనుకుంటా, ఆ టేబుల్ 100 రూపాయలు అనుకుంటా. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అనేది మంచి వర్డ్ ప్రాబ్లం ఇది. సో ఇఫ్ హీ
హ్యాడ్ బాట్ ద టేబుల్ ఎట్ 5% లెస్ కాస్ట్. ఒకవేళ ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాం, మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నాను చూడండి. ఏ పర్సన్ సెల్స్ ఏ టేబుల్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 10%. ఒక పర్సన్ ఒక టేబుల్ని అమ్మాడంట, అయితే ఆడు కొన్నప్పుడు ఎంతో చెప్పలేదు. ఆడు కొన్నప్పుడు 100 రూపాయలు అనుకున్నాను, 100 రూపాయలు అయితే ఆడు 10% ప్రాఫిట్ అమ్మాడంట. 100లో 10% అంటే ఎంత అండి? 10. 100కి 10 కలిపితే 110, అంటే 110 రూపాయలకు కొన్నాడు, అదే సారీ అమ్మాడు. సెల్ అన్నాడు కదా, ఇక్కడ సెల్స్ అన్నాడు కదా, అంటే ఇదేంటి? సెల్లింగ్ ప్రైసే కదా. ఓకే, సెల్లింగ్ ప్రైస్ 110 రూపాయలు వచ్చింది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఒకవేళ ఇఫ్ హీ హ్యాడ్ ద టేబుల్ అట్ 5% లెస్ కాస్ట్, ఒకవేళ ఆడు 5% తక్కువ చేసి కొంటే, 5%, 100లో 5% అంటే ఎంత? 95. ఒకవేళ వాడు 95 రూపాయలకి కొంటే, ఓకేనా, ఒకవేళ వాడు 95 రూపాయలకు కొంటే వాడికి 20% గెయిన్ అయ్యిందంట. 20% అంటే ఎంత అండి? 95లో 20% అంటే ఎంత? 20% ఆఫ్ 95 అంటే 10% అంటే 9.5, 10% అంటే 9.5, 20% అంటే మనకి ఎంత అవుతుంది? ఇది ప్లస్ 9.5, 9.5 ఎంత అవుతుంది? 19 ప్లస్ ఇక్కడ ఒక 95 ఎంత అవుతుంది? 114 అవుతుంది. ఓకే, 114 అవుతుంది. ఇది కొత్తగా వచ్చిన న్యూ ఎస్పీఏ కదా, న్యూ సెల్లింగ్ ప్రైసే కదా, అంతే కదా. ఇదేంటి? కొత్తగా వచ్చిన న్యూ సిపిఏ కదా. సో ఇప్పుడు మీరు వాడు ఏమంటున్నాడు? ఒకవేళ టేబుల్ని కానీ 5% తోటి ఇప్పుడు అమ్మితే, తక్కువ అమ్మితే వాడికి 80 రూపాయలు ఎక్కువ వస్తుందంట, అంటే 80 రూపాయలు ఎక్కువ వస్తుందంట. అయితే 20% వాడికి గెయిన్ అయింది అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే 100 పార్ట్స్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడు 100 రూపాయలకి అమ్మితే, మనకి ఇప్పుడు మనకి 10%తో అమ్మితే వాడికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఇప్పుడు మనకి 4 పార్ట్స్ వచ్చింది డిఫరెన్స్. 4 పార్ట్స్ వల్ల వాడికి ఎన్ని రూపాయలు లాభం వచ్చింది? 80 రూపాయలు లాభం వచ్చింది. 4 పార్ట్స్ 80 రూపాయలు అయితే 1 పార్ట్స్ 20 రూపాయలు. అప్పుడు 100 పార్ట్స్ ఎంత అవుతుంది? 2000 రూపాయలు అవుతుంది, అంతే కదా. చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మీకు క్వశ్చన్ని అర్థం చేసుకోవడం కోసం నేను ఇలా చెప్తున్నాను. నార్మల్గా మీకు సబ్జెక్ట్ కానీ చూసిన వెంటనే తెలిస్తే మీరు అటాక్ చేయొచ్చు ఈజీగా, ఓకేనా. ఐ హోప్ కావాలంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చాలా వర్డ్ ప్రాబ్లం ఇది. సో సబ్జెక్ట్ తెలిస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో ఇప్పుడు మనం 17th క్వశ్చన్ చూసినట్లయితే 17th క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అండి? రిడక్షన్ అంటున్నాడు. ఓకే, రిడక్షన్ అంటే తగ్గడం. ఇందులోని 20% ఇన్ ద ప్రైస్ ఆఫ్ సాల్ట్ అంట. సో పర్చేస్ టు ఎనబుల్డ్ 4 kgs మోర్ ఫర్ 100 రూపీస్. అయితే ద రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా సాల్వ్ చేయొచ్చండి దీనికి షార్ట్కట్లో. సో ఏమంటున్నాడు? ప్రైజు కన్సంప్షన్ క్వశ్చన్ అండి ఇది రిలేటెడ్గా. సో నేను సింపుల్గా ఏం చేస్తానంటే షార్ట్కట్లో 20% అంటే ఎంత? 1/5. సో రెడ్యూస్డ్ అన్నాడు కాబట్టి న్యూమరేటర్లో నుంచి డినామినేటర్లోని తీసేస్తానమాట. అంటే 5లో నుంచి 1 తీస్తే 4/5 అని అర్థం. సో ఎంత తగ్గిందండి? 1 పార్ట్ తగ్గింది. ఓకే, 1 పార్ట్ తగ్గింది, ఓకేనా. ఒరిజినల్గా ఎంత ఉండేది? 5 ఉండేది. సో ఇంటూ 100. సో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది? 5 1s are 5 20s are. సో యాక్చువల్గా ఎంత ఎక్కువ అవుతుంది అన్నాడు? 100 రూపాయలు. 100 రూపాయలు ఎంత ఎక్కువ అండి? 20 మీద. సో 5. సో 5 రూపీస్ పర్ కేజీ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇలా కాకుండా ఇదే క్వశ్చన్ని మనం ఇంకొక విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో అది ప్రైజ్ నేను పర్సంటేజ్ ప్రాబ్లంలో చెప్పాను, కావాలంటే ఒకసారి ఆ వీడియోస్ని మీరు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 18th ప్రాబ్లం మనం చూసినట్లయితే, సో ఇదొక మోడల్ అండి, డిఫరెంట్ మోడల్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ సెల్లింగ్ ఏ కమోడిటీ ఈజ్ 524 అంట. సేమ్ అంటున్నాడు గుర్తుపెట్టుకోండి, సేమ్ అంటున్నాడు. సేమ్ యాజ్ లాస్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 452 అంట. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, వాడికి మనకి కాస్ట్ ప్రైస్ అడగకుండా ఇటువంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సపోజ్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఉందనుకుందాం. ఓకే, కాస్ట్ ప్రైస్ ఉందనుకుందాం. సో అయితే ఈ కాస్ట్ ప్రైస్కి ఇప్పుడు నాకు చెప్పండి, ప్రాఫిట్ అంటే ఇటువైపు నేను ఇలా అనుకుంటాను. ఓకే, ప్రాఫిట్ ఇక్కడ అనుకుంటాను నేను. అయితే లాస్ ఇటువైపు అనుకుంటాను. సో నేను సబ్జెక్ట్ కోసం చెప్తున్నానండి ఇది. సో సబ్జెక్ట్ కోసం చెప్తున్నాను. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది లాస్ అనుకుందాం, ఇది ప్రాఫిట్ అనుకుందాం. వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 524 వచ్చింది. అంటే ప్రాఫిట్ అంటే ఏంటి? మనకి ప్రాఫిట్ మీకు తెలుసు కదా,
సెల్లింగ్ ప్రైస్ మనకి మీద కాస్ట్ ప్రైస్ వస్తుంది కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ మనం తీసేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఏమనుకుంటానంటే ఇందులో నుంచి నేను సిపి తీస్తే నాకు ఈ వాల్యూ వస్తుంది, అంతే కదా. ఈ వాల్యూ వస్తుంది. ఇది నేను సబ్జెక్ట్ అండి, ఇది సబ్జెక్టు షార్ట్ ట్రిక్ కాదు. సో ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. సో ఇది లాస్ మాట. లాస్ ఎంత వచ్చింది అంటున్నాడు, లాస్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇట్ 452 అంట. 452కి అమ్మితే వాడికి లాస్ వచ్చిందంట. అంటే సిపిలో నుంచి ఇంకా అంటే సిపి కన్నా తక్కువే కదా, అంటే సిపి మైనస్ 452 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 2 వాల్యూస్కి డిఫరెన్స్ చూడండి. 2 వాల్యూస్కి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ సిపి మీకు మైనస్ ఆఫ్ మైనస్, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే మీకు ఏమొస్తుంది, 2CP ఈజ్ ఈక్వల్ టు 452 ప్లస్ 524 ఎంత అవుతుంది, 976 అవుతుంది. కావాలంటే చేయండి మీరు, ఇక్కడ చేయండి. సిపి మైనస్ 452 మైనస్ 524 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సిపి అవుతుంది. సిపి 2CP అవుతుంది. ఈక్వల్ టు 0 పెట్టుకుంటే మనం ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 976 అవుతుంది. సో ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు సిపి ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 2 1s are 2 4s are 8, 2 8s are 16, 2 8s are 16. సో 488 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నేను ఇది ఎందుకు ఇలా చెప్పాను అంటే లాజిక్ తెలియాలి కదా. సో యాక్చువల్గా దీన్ని ఇలా కూడా నేను చెప్పచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇలా కాకుండా సపోజ్ నేను సిపిని ఎక్స్ అనుకుంటాను. సిపిని ఎక్స్ అనుకుంటే వాడు ప్రాఫిట్ అన్నాడు కదా. ఇప్పుడు ప్రాఫిట్ అంటే నేను 524 ప్రాఫిట్ వచ్చింది అన్నాడు, అంటే మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఆడు లాస్ వచ్చింది అన్నాడు, అంటే నేను ఇక్కడ ఏమనుకుంటాను, ఎక్స్ మైనస్ 452. సో ఇది ఇటువైపు వచ్చేస్తే ఇది ఇటువైపు వెళ్ళిపోతే ఇది 2x ఈక్వల్ టు 976 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 488 అవుతుంది. సో ఈ విధంగా అయినా చేయొచ్చు అన్నమాట. సో ఇలాగ ఎందుకు చెప్పానంటే ఎప్పుడైనా సరే ఇలా మీరు డిఫరెన్స్ చూసుకుంటే మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకో క్వశ్చన్ని చూద్దాం. సో ఇప్పుడు 19th క్వశ్చన్ చూద్దామండి. సో 19th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు, 100 ఆరెంజెస్ బాట్ 350 రూపీస్ అండ్ సోల్డ్ ఎట్ 40 సోల్డ్ అండ్ అదే ఇప్పుడు వీడు కొన్నది 350 రూపాయలకి అంట 100 ఆరెంజ్లు. అండ్ వాటిని డజను 48 రూపాయలకి అమ్మాడంట. అయితే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా పర్సంటేజ్లో చెప్పమంటున్నాడు అనమాట. సో ఒకసారి చూద్దాం. సో 100 ఆరెంజెస్ని వాడు ఏం చేస్తున్నాడండి, 350 రూపాయలకి అమ్మాడు. 350 రూపాయలకి అమ్మాడంటే ఒక ఆరెంజ్ ఎంత అవుతుందండి, ఒక ఆరెంజ్ 3.5 రూపీసే కదా. 100 నారింజ పళ్ళు 350 రూపాయలకి అమ్మితే ఒక నారింజ పండు ఎంత పడింది, 3 రూపాయల 50 పైసలు కదా, అంటే 3.5 రూపీస్ అనుకుందాం. ఓకే. సో వాటిని వాడు ఏం చేశాడు, డజన్ అంటే ఎంత, 12 కదా, అంటే 12 నారింజలు వాడు ఏం చేశాడు 48 రూపాయలకి అమ్మాడు. 48 రూపాయలకి అమ్మితే ఒక నారింజ వాడు ఎంతకు అమ్మినట్లు, 4 రూపాయలకి అమ్మినట్లు కదా. అంటే వాడు ఎంత ఎక్స్ట్రా అమ్మాడు, 0.5 రూపీస్ అంటే 5 పైసా ఎక్కువ అమ్మాడు. అంటే ఎంత మీద, 3.5 మీద. దీన్ని ఇంటూ 100 చేసేయండి. పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 5/35 అంటే 5 1s are 5 7s are అంటే 1/7 ఇంటూ 100 మనం ఎలా రాయొచ్చు, 14 7s are 98 కదండి. సో 14 7s are 98 కాబట్టి ఇక్కడ 2 పెట్టుకుంటే ఇంత పర్సెంటేజ్ వస్తుంది. దట్ ఈస్ ఆల్సో ప్రాఫిట్ కూడా. సో ఇక్కడ మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 14 2/3 2/7 ప్రాఫిట్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో ఇక్కడ మనం 20th క్వశ్చన్ చూద్దాం. సో 20 క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఒక పాత టైప్ రైటర్ని కొన్నాడంట. ఎంత కొన్నాడు, 1200 కొన్నాడంట. అయితే పాత టైప్ రైటర్ కదా, సో దాని రిపేర్కి వాడు 200 రూపాయలు ఎక్స్ట్రాగా రిపేర్ కోసం ఖర్చు పెట్టాడంట. అయితే దాన్ని రిపేర్ చేసి వేరే ఒకరికి 1680 రూపాయలకి అమ్మాడంట. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. చూసారా, చాలా ఈజీ అండి క్వశ్చన్. చూడండి, వాడు 1200కి వాడు టైప్ రైటర్ని కొని దాని మీద 200 ఖర్చు పెట్టాడంటే మొత్తం వాడు ఖర్చు పెట్టింది కొన్నది 1400 ఖర్చు చేశాడు. దాన్ని ఎంతకు అమ్మాడు, 1680కి అమ్మాడు. సో ఎంత ఎక్కువ అమ్మాడండి, 280 రూపాయలు అమ్మాడు ఎక్కువ. ఎంత మీద, 1400 మీద. సో ఇంటూ 100 చేయాలి, పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలండి. సో క్యాన్సిలేషన్ చేయండి, 0 క్యాన్సిల్ అవుద్ది. 14 1s are 14 2s are 0 ఉంది కాబట్టి 0 వేసుకుంటారు. సో 20% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారండి, 30 minutesలో నేను 20 ప్రాబ్లమ్స్ కవర్ చేశానండి. సో ఈ వీడియో చాలా వాల్యుబుల్, ఎందుకంటే ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి అండ్ మీరు ఒక కొత్త మెథడ్స్ని కూడా మీరు నేర్చుకున్నారు.
లైఫ్లో మర్చిపోరండి. ఈ ప్రాబ్లమ్స్ మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు లైఫ్లో ప్రాఫిట్ అండ్ లాస్ని మర్చిపోరు. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ తోటి మన 100 ప్రాబ్లమ్స్ టార్గెట్లో మరికొన్ని వీడియోస్లోని మనం ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేద్దామండి. చాలామంది అడిగారు ప్రాఫిట్ అండ్ లాస్, అందుకే ఈ వీడియోస్ నేను సిరీస్ చేస్తున్నాను. ఫస్ట్ లేదంటే నెంబర్ సిస్టమ్ చేద్దాం అనుకున్నాను, పర్వాలేదండి అది కూడా చేద్దాము. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత అది కూడా స్టార్ట్ చేద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతే ఖచ్చితంగా దీనికే కాదండి, కాంపిటేటివ్కే కాదు, ఎలాంటి వాటికైనా మ్యాథ్స్కి మనకి యూజ్ అవుతుంది. సో 31st కల్లా మనం ఈ వీడియోస్ని కంప్లీట్ చేసుకుందాం. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.